హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న సండే అని వీడియో అప్లోడ్ చేయలేదు. ఇంకోటి ఏంటి అంటే మా విషమ్మకి 4 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది. తనకు రోజు ఫీవర్ వస్తుంది. హాస్పిటల్‌లో చూయించాము. అయినా కూడా తగ్గట్లేదు. ఆ లిప్స్‌కి 2 లిప్స్‌కి పైన లిప్‌కి, కింద లిప్‌కి మొత్తం అల్సర్ అయింది. తనకి నీళ్లు తాగడం కూడా చాలా ఇబ్బంది అయితుంది. ఇక నిన్న కొంచెం తనకి ఇంకా హై ఫీవర్ ఉండడంతోని తనతోనే టైం అయితే స్పెండ్ చేశాను. అందుకే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇక ఇదైతే మా పండుగ రోజు ఫస్ట్ డే అనమాట. మంగళవారం రోజు మా పండుగ అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజే పుట్ట బంగారం చెల్లికెళ్ళడం ఆ రోజు అయింది. బుధవారం ఏమో దేవుని లగ్గం అయింది. పొద్దున్నేమో ఎల్లమ్మ పండుగ. సాయంత్రం ఏమో ఉప్పలమ్మ పండుగ అయింది. మళ్ళా నెక్స్ట్ రోజు దావత్ అయితే అయింది. 3 డేస్ అయితే పండుగ అయింది. ఇక్కడ మేమైతే పువ్వులు గుచ్చుతున్నాము. అయితే నేను చెప్పాను కదా! సోమవారం రోజు ఇంట్లో పనులన్నీ కంప్లీట్‌గా పూర్తయ్యాయని చెప్పేసి, ఇంకా ఆ రోజు అందరం అన్నం తిన్న తర్వాత ఇలా పువ్వులైతే గుచ్చుతున్నాము. అప్పటికి టైం వచ్చేసి 10:30 అయిపోతుంది. ఈ పువ్వులు గుచ్చి మళ్ళీ ఇప్పుడు మేము కూర్చుతున్నాం కదా కూర్చొని, అది అంతా కడిగేసరికి 12:30 అయితే అయిపోయింది. అప్పుడే దర్వాజలకు గూడా పూలైతే కట్టాలి అనుకున్నాము. కాకపోతే మా అత్తమ్మ ఏం చెప్పిందంటే, రేపొద్దున ఒగ్గు వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు డోలు కొడుతుంటే కట్టాలి. ఇప్పుడు కట్టొద్దని అయితే చెప్పింది. ఇక మేము అన్నిటిని కుచ్చి అయితే పెట్టినాం. నైట్ ఈ పూలు గుచ్చేసరికే మస్తు టైం పట్టింది. ఇక తెల్లారైతే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక నేనేమో రెడీ అయిపోయాను. ఇంట్లో పనులన్నీ చేస్తున్నాము. అంటే ఇప్పుడు పండుగ పనులే స్టార్ట్ అయినాయి. ఇక మా పెద్దత్తమ్మనేమో గోమూత్రం ఉంటుంది కదా, ఇల్లంతా చల్లుతుంది. ఫస్ట్ అయితే దేవుని రూమ్ నుంచి స్టార్ట్ చేసింది. ఆ రూమ్‌లోనే దేవుని రూమ్ ఉంటది. ఆడనే ఎల్లమ్మ గద్ద ఉంటది. మా ఎల్లమ్మ బండులు అవన్నీ అక్కడనే అయితే పెట్టేస్తాము. ఆ రూమ్‌లో చల్లిన తర్వాత మళ్ళీ ఈ రూమ్‌లోకొచ్చి చల్లుతుంది. బీహార్ నుంచి వచ్చినాక మేమైతే ఈ రూమ్ యూజ్ చేసుకుంటాము. ఇది ఎంత హాలు మీకైతే నిన్న మొన్న చూయించిన కదా! ఇక అత్తమ్మ అయితే అన్ని దగ్గర అయితే గోమూత్రం జల్లేసింది. షాపులలో, ఇళ్ళల్లో, తర్వాత ఇక్కడ ఇంటి ముంగడ స్వెటర్‌లో మొత్తం అయితే చల్లేసింది. ఈలోగానే కుర్చీలు, టెంట్లు అయితే వచ్చేసినాయి. మా వాళ్ళైతే కుర్చీలు ఎక్కువగానే తెప్పించారు. ఇప్పుడే టెంట్ వాళ్ళొచ్చి ఆ టెంట్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుందనుకుంటా. అప్పుడే ఇంకా కుకింగ్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు. ఈలోగే ఇంకా మా పెద్దమ్మ అయితే వచ్చింది. తను వచ్చేసి మా శైలజక్క వాళ్ళ అమ్మ. ఇప్పుడే వచ్చింది. వచ్చి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తుంది. ఇక మా అక్కలేమో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. నేను నా పనులు నేనైతే చేస్తున్నాను. ఇక మార్నింగ్ అయితే చాలా బిజీగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళైతే రాలేదు. అమ్మ ఇప్పుడే పొద్దున 6:30కి ఇంటి దగ్గర బస్సు ఎక్కిందంట. అయితే ఆటో ఎక్కి చౌటుప్పల్‌కొచ్చి ఆడ వెయిట్ చేసి బస్సు ఎక్కేసరికి 8 అయిపోయిందంట. ఇక 9:00 అయితే అమ్మ నాన్న వచ్చిండ్రు. ఇక ఈలోగానే మేమైతే వంట కోసము ఇలా కూరగాయలైతే కట్ చేస్తున్నాము. ఆలుగడ్డ, తర్వాత దోసకాయ పప్పు వండాలని చెప్పేసి అనుకుని కట్ చేస్తున్నాము. అయితే నేను అందరిని వీడియో తీస్తున్నాను. మా సంధ్యని తీయట్లేదని చెప్పేసి మా సంధ్య ఏమనంటే, పిన్ని నువ్వు మమ్మీ వాళ్ళు చేసే పనులన్నీ చూపియ్యి, కానీ నన్ను చూపియకు, నా పని చూపియకు, నేనేం పని చేస్తలేనా అని చెప్పేసి అంటే, ఇక మా అమ్ములైతే తనని వీడియో తీస్తుంది. ఈ 3 రోజులు నాకైతే మంచిగా వీడియో తీసి పెట్టింది మా అమ్ములే. ఈ 3 రోజులు కష్టమైనా కూడా ప్రతి నిమిషం నాతోనే ఉండి వీడియో అయితే కంప్లీట్‌గా తీసింది. తను సాక్రిఫైస్ చేయడం వల్లనే నాకైతే ఈ 3 రోజులు ఈ వీడియోస్ అయితే వచ్చినాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం వీడియో తీయాలి అంటే అందరితో పాటు మనం ఉండలేము. మంచిగా సెపరేట్‌గా ఉండి అంటే అక్కడిక్కడ చూసుకుంటూ వీడియోస్ తీయాలి. ఒక పండగ జరుగుతుంటే అందులో మనం ఉండలేము. తర్వాత ఇట్లా చాలానే ఉంటాయి కదా! ఇవన్నీ సాక్రిఫైస్ చేసి నా కోసము 3 డేస్ అయితే వీడియోస్ తీసింది. థ్యాంక్ యూ అమ్ములు. థ్యాంక్ యూ సో మచ్. ఈడైతే ఇంకా వంట స్టార్ట్ చేశారు. నేను, అత్తమ్మ, పెద్దమ్మ ముగ్గురం కలిసి కూరగాయలైతే కట్ చేస్తున్నాం కదా! మా శైలజక్కనేమో ఆ గిన్నెలకి బూడిదైతే పూస్తుంది. పొయ్యి మీద వండుతామని చెప్పేసి. అమ్మ, స్వప్నక్కనేమో పొయ్యి అయితే మంట పెడుతున్నారు. మార్నింగ్ అయితే టిఫిన్ లాంటివి ఏం చేయలేదు. చాయ్ తాగి మురుకులైతే తిని వంట అయితే స్టార్ట్ చేసినాం స్నానాలు చేసి. ఇక ఈలోగానే ఒగ్గోళ్ళు కూడా వస్తారు కదా! పొద్దున్నే పని అవ్వాలి అని చెప్పేసి వంట పని కూడా పొద్దున్నే పెట్టుకుంటున్నాం. ఆ గిన్నెలు తీస్తుంది చూడండి తనే అమ్ములు. తనే నాకు వీడియోస్ అన్నీ మంచిగా తీసి పెట్టింది. థ్యాంక్ యూ అమ్ములు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పని చేస్తుంటేనే ఈలోగా ఒగ్గోళ్ళు కూడా వచ్చేసిండ్రు.
ఇక ఒగ్గోలు రాగానే మా అత్తమ్మ దబదబా చేరి వంట పని చేస్తే మనం పండుగ పని మొదలు పెడదాం అని చెప్పేసి మమ్మల్ని అయితే తొందర పెడుతుంది. ఇక నేను కూడా కూరగాయలు కట్ చేసి ఆడబెట్టొచ్చిన. అమ్మ, పెద్దమ్మ ఇద్దరు అయితే వంట చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో మా పెద్దమ్మ అయితే లేదు. లాస్ట్ ఇయర్ మనవరాళ్ళకి గాజులు వచ్చినప్పుడు మా పెద్దమ్మ, మా అమ్మ, ఈ శైలజక్క వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చి మాకైతే గాజులు పెట్టించిండ్రు కదా. మళ్ళీ ఆ రోజే ఆ ముగ్గురు కలిసి వంట అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసిండ్రు. మా ఇంట్లో ఏ పండుగ అయినా సరే వీళ్ళు అమ్మ, పెద్దమ్మ నా తరపు నుంచి, స్వప్నక్క తరపు నుంచి, శైలజక్క వాళ్ళమ్మ శైలజక్క తరపు నుంచి కదా. మా ఇంట్లో ఏ పండుగ స్టార్ట్ చేసినా లేకపోతే ఏం చేసినా కూడా మొత్తం పండుగ అంతా అయిపోయినాక ఉన్న గిన్నెలు అన్నీ తోమేసి సదిరి పెట్టి పోయేవాళ్ళు. మళ్ళా వంట అయినా సరే ఏ పనైనా బిడ్డలం కదా మేము, ముందు వాళ్ళే వచ్చి చేసేవాళ్ళు. దాంట్లో మా పెద్దమ్మ అయితే చెయ్యి బాగా తిప్పేది మా అమ్మ కన్నా. మా అమ్మకి ఏంటంటే నడుము నొప్పి ఉండడం వల్ల అన్ని పనులు ఫాస్ట్గా చేసుకురాకపోయేది, నిదానంగా చేసేది. కానీ మా పెద్దమ్మ అయితే అన్ని పనులు ఫాస్ట్గా ముందుండి చేసేది. ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తుంటే తనని నేను మిస్ అయినట్టుగా అనిపించింది, బాధగా కూడా అనిపించింది. ఇంకా స్వప్నక్క కూడా చాలా బాధపడ్డది పొద్దుగాలనే. ఇక ఈడ మా మామయ్య అయితే మామిడాకు కట్టిండు కదా ఇందాక, ఆ పెద్దత్తమ్మనేమో ఊది ఏదో దంచుతుంది. ఇక ఈడనేమో మా వాళ్ళందరూ కలిసి మామిడాకైతే పెడుతున్నారు. పెద్దనాయన, మామయ్య, శివ, చింటూ వాళ్ళకైతే విషమ హెల్ప్ చేస్తుంది. ఈలోగానే మేము పుట్ట బంగారానికి వెళ్ళడానికి అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. ఆ గంపకి ఇందాక ఫస్ట్ శైలజక్క స్టార్ట్ చేసింది కదా, సున్నం పెట్టడం, జాజు పెట్టడం. మళ్ళీ అక్కకి ఏదో పని ఉందని ఆడబెట్టిపోతే స్వప్నకైతే కంప్లీట్ చేసింది. ఈరోజు ఏముంటాయి అంటే పండుగ రోజు పుట్ట బంగారం తేవడము, జల్దికి వెళ్ళడము ఈరోజు అవుతాయి. ఇప్పుడేమో మేము పుట్టగమ్మి రావడానికి గంప 5 బిందెల నీళ్ళు అయితే తీసుకొని పోతున్నాము. ఇక నాకేమో పసుపు మొత్తం ముఖం నిండా అయిందని శైలజక్క తుడుస్తుంది. అత్తమ్మకేమో పెద్దక్క ఈ నగలైతే సర్దుతుంది. పెద్దక్క అంటే మళ్ళీ మీకు తెలియదు అని చెప్పేసి నేను స్వప్నక్క అని అయితే అంటున్నాను. లేదు అంటే అక్క అంట, శైలజక్క అంట. స్వప్నక్కనైతే స్వప్నక్క అని విలువను, మీకు అర్థం కావాలని స్వప్నక్క శైలజక్క అంటున్నాను. అంతే. ఇక్కడైతే అంత రెడీ. ఇక ఇప్పుడైతే మేము పుట్ట కమ్మి రావడానికి అయితే పోతున్నాము. ఆ గంప ఏంటంటే పుట్ట దగ్గర పెట్టొస్తాము. 5 బిందెల నీళ్ళు, తర్వాత పార, గడపార ఇవైతే తీసుకోబోతున్నాము. ఎల్లమ్మ పండుగకి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు ఈ 3 లేనిది పండుగ అయితే జరగదు. ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఇక మేమైతే పుట్ట దగ్గరికి వచ్చేసినాము. నవ్వరా జరా.
ఇగ మేమందరం అయితే పుట్ట దగ్గరికొచ్చినాం గదా! ఈ పుట్టని జూసినప్పుడల్లా మా మామయ్యకి ఒక సంతోషము. ఎందుకు అంటే, ఇక్కడ దగ్గరలో రోడ్డు పైన ఎవ్వరు పండుగ జేసినా గూడా పుట్ట బంగారం తేవడానికి ఊర్లోకెళ్ళేవాళ్ళంట. ఇగ మాకేమో ఫస్ట్ పండుగ చేసేటప్పుడు ఎక్కడికెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి అని జెప్పేసి ఆలోచిస్తుంటే, ఇక్కడ సాయిబాబా గుడి పక్కన పుట్ట ఉందని జెప్పేసి మా మామయ్య అదంతా తిరిగి చూస్తే గుడి పక్కన పుట్టయితే కనిపించిందంట. 2017లో మా వాళ్ళు ఫస్ట్ పండుగ చేసినప్పుడు పుట్ట బంగారం కోసం ఈడికే వచ్చిండంట. మళ్ళా 2018లో అప్పుడు గూడా ఈడికే వచ్చిండంట పుట్ట బంగారానికి. ఇంకా వాళ్ళు వస్తున్నది జూసి వేరే వాళ్ళు గూడా పుట్ట బంగారానికి ఈడికే రావడం మొదలుపెట్టిండ్రంట. మళ్ళేందంటే చిన్న చిన్నగా ఈడనే ముత్యాలమ్మని నిలుపుకొని బోనాలు గూడా ఎళ్తారు. ఈ బోనాలు గూడా ఎక్కడంటే మేము హైవే మీద ఉంటాం గదా! అక్కడున్న ఒక 10, 15 ఇల్లులు వాళ్ళే ఈడికొచ్చి బోనాలు గూడా తీస్తారు. కోళ్ళను కోస్తారు. అయితే ఇంగ ఇది ఎవరు కనిపెట్టింరంటే మా మామయ్యనే కనిపెట్టి, మా మామయ్యనే పూజ చేయడం వల్ల అందరూ వస్తున్నారు గదా! ఇది ఎవరు స్థాపించిర్రు? ఈడుంది ఎవరు కనుగొన్నారు? అని జెప్పేసి ఎవ్వరు అడిగినా గూడా కుమ్మరి మల్లయ్య, కుమ్మరి మల్లయ్య అని జెప్తారు. ఇదంతా మా మామయ్యనే అప్పుడు ఫస్ట్‌లో సాపయితే చేయించిర్రు. ఇగ ఇప్పుడు అందరూ రావడం వల్ల మంచిగా సాఫ్ జేసి పెడుతున్నారు. ఇగ మేమైతే ఈ పుట్ట కాడికే వచ్చినాము. పుట్ట బంగారం తీసుకుపోవడానికి. నేను గూడా రావడము ఈడికి ఫస్ట్ టైమే. 2018లో నా మ్యారేజ్ అయింది. అప్పుడు మా వాళ్ళు ఫస్ట్ పండుగ, సెకండ్ పండుగ చేసిండ్రు. తర్వాత 2019లో విషమ్మ పుట్టింది. అప్పుడు విషమ్మ 16 17 డేస్ బేబీ. అందుకే ఇంకప్పుడు మనం రావద్దు గదా బయటికి. ఇదంతా నేనిక్కడికి రాలేదు. నేనిక్కడికి రావడమే ఫస్ట్ టైము. ఈ పండుగ గూడా సెకండ్ టైం నా చేతుల మీద జరగడము. అప్పుడు 2018లో అయింది గానీ, బేబీ ఉండడం వల్ల ఇట్లా అన్నిట్లల్లకి నన్ను ఇన్వాల్వ్ అయితే జేయలేరు. కానీ ఇప్పుడైతే అన్నీ దగ్గరుండి జూస్తున్నాను. ఇగ ఈడనేమో పుట్ట బంగారం కోసం పుట్టనైతే తవ్వేసిండ్రు. తవ్విన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఈడిట్లా మన పిండితోనే ముగ్గులాగా వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పుట్టని కమ్మిపోయి మళ్ళా సాయంత్రం వస్తామనమాట పుట్ట బంగారం తీసుకుపోవడానికి. ఇక ఈడైతే ముగ్గు వేసిన తర్వాత పసుపు, కుంకుమ ఇవన్నీ పెడుతున్నారు. ఈ పటం గురించయితే నాకు తెలీదు. ఎందుకంటే అది వేస్తున్న వాళ్ళకే తెలుస్తది. ప్రతి దానికి ఒకటి అర్థం, పరమార్థం అని ఉంటది. అవేంటి అంటే మనము ఎక్స్‌ప్లెయిన్ చేసి అడగలేం కాబట్టి మనకు తెలీదు. కానీ వేసే వాళ్ళకు ప్రతి ఒక్కటి అయితే తెలుస్తుంటది. ఇక ఈడైతే కొంచెం బంగారం అయితే ఉంది అంట. అది తీసైతే అత్తమ్మకి ఇలా టవల్ పట్టమని చెప్పి దాంట్లో అయితే వేస్తున్నారు. బంగారం అంటే మన గోల్డ్ కాదు. ఇది పుట్ట బంగారము. అంటే ఆ మట్టినే బంగారంలాగా అనుకుని ఇంటికి తీసుకెళ్ళి గద్దె వేయడానికైతే వాడతారు. ఇక్కడ చూస్తుండ్రు కదా! ఇక పుట్ట తవ్వి కొంచెం తీసిన తర్వాత ఇప్పుడు పుట్ట కమ్మడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా అంతా నేలమట్టం చేసి నీళ్లు పోసి ముగ్గయితే వేసింది కదా! దాంట్లో అయితే గంప ఉండాలి. అందుకే ఆ గంప చుట్టూ రౌండ్‌గా ఎంత కావాలో అంత అయితే తీసి ఒక చిన్న బాటిల్‌లో పాలైతే తీసుకొనొచ్చినాము. అందరం కలిసి ఇలా ఆ గంప చుట్టూ ఇట్లా ఉండేటట్టుగా పాలైతే పోస్తున్నాము. ఇలా కుటుంబం మొత్తం అయితే పాలు పోయాలంట. అన్నీ మేమే పోయాలి. వచ్చిన చుట్టాలైతే పోయొద్దని చెప్పిండ్రు. ఇక మా సంధ్యమ్మ, మా శివ, చింటూ, విషు, కన్నయ్య, మా కుట్టమ్మ అందరూ కలిసైతే పోస్తున్నారు. మేము ఈడికొచ్చేటప్పుడు చెప్పులు లేకుండా వచ్చినాం కదా! కాళ్ళైతే మస్తు కాలినాయి. నాకైతే దెబ్బ కూడా తాకింది చిటికెనేళ్ళకు. మళ్ళా ఇప్పుడు అట్లనే ఆ దారిలోనే వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. మస్తు ఎండ కొడుతుంది కదా! ఫుల్లు కాళ్ళు కాలినాయి మాకైతే. పిల్లలు కూడా బాగానే ఓర్చుకుండ్రు. ఇక పాలైతే పోసిన తర్వాత దీపం అయితే పెడుతున్నాము. ఈడ ఒక కంచుడు పెట్టేసి ఆ దీపం పెట్టి కొంచెం మట్టి తీసుకొని ఇట్లా ముద్దలా చేసి ఆ కంచుట్లో అయితే వేసిండ్రు ఆయన. తర్వాత కొబ్బరికాయ పెట్టి దానికి జాకెట్ ముక్క పెట్టిండు. మనం పైనుంచి గంపనైతే పెడతాము. మనం వచ్చే వరకు పుట్ట అయితే వస్తది మనకు. ఇక చూస్తుండ్రు కదా! ఇది కొత్త గంప తీసుకొచ్చినాం. దీన్ని కొంచెం కట్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే మనకు లోపల పెట్టిన దీపం ఈ బయట నుంచి ఈ గంపలో నుంచి మనకు కనిపియాలి. మనం వచ్చేసరికి ఆ దీపం అనేది ఆరిపోకూడదు. ఇక ఈయనైతే ఇక్కడ ఇది గంపని మంచిగా సెట్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత దాని పైనుంచి అంతా వేపాకైతే వేసి కొంచెం సందు లేకుండా కప్పేస్తారు. కానీ ఆ హోల్ మాత్రం అట్లనే ఉంచుతారు. మనం దాంట్లో నుంచి దీపం అయితే చూడాలి. ఇప్పుడైతే పుట్ట కమ్మిన తర్వాత కంపల్సరీగా మనం సాయంత్రం వచ్చే వరకు ఈడ ఒకళ్ళైతే కావలుండాలి. వాళ్ళేంటి అంటే ఇక్కడికి ఏం రాకుండా, తర్వాత ఎవరైనా గూడా ఏం తీసుకుపోకుండా చూడాలి. కంపల్సరీగా ఉండాల్సిందే అంట. ఇక్కడైతే మేము తీసుకొచ్చిన గడ్డపార గూడా పారని ఇక్కడనే పెట్టమని చెప్పేసి ఇలా దారం అయితే కడుతున్నారు.
మరి ఈ కట్టే దారాన్ని ఏమంటారో నాకు తెలవదు. మన ఇంటి దగ్గర 4 గురుగులు పెట్టి కడతారు కదా! దాన్నైతే పోలు దారం అంటారు. మరి ఈ కట్టుడుని ఏమంటారో నాకైతే తెలీదు. ఇంక పైనుంచి అయితే కుంకుమ, పసుపేసి కొబ్బరికాయ అయితే కొట్టి పెట్టిండ్రు. ఇక మాకైతే అందరికీ చెప్పిండ్రు దీపం ఉందా లేదా అని చెప్పేసి చూసుకోమని. మా కుటుంబం మొత్తం కలిసి దీపం ఉందా లేదా అని అయితే చూసుకుంటున్నాము. మళ్ళా మేము నైట్ వచ్చే వరకు ఆ పుట్ట అయితే పెరగాలి అని చెప్పేసి మంచిగా మొక్కుకోమని చెప్తే అందరం కలిసి అయితే మంచిగా మొక్కుకున్నాము. నిజంగానే పుట్ట కూడా చాలా మంచిగా పెరిగింది సాయంత్రం వచ్చే వరకు. అది మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు. ఇక అందరం దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరినాము. ఇక అందరికైతే మస్తు ఆకలైతుంది. పొద్దున ఎప్పుడో 7:00కి తిన్నాం కదా! ఏం పని చేసినట్టు లేదు. టైం అయితే తొందరగా అయిపోయింది ఈరోజు. అప్పటికే 1:30 అట్లా అయిపోతుంది. ఇక అందరికీ అయితే ఆకలేస్తుంది. ఇంటికి పోయినాక చాలా పనులున్నాయని చెప్పేసి అందరం ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మామయ్య, పెదనాన్న అయితే ఈ పుట్ట దగ్గర ఉంటారు. వాళ్ళు మేము వచ్చే వరకు నైట్ 7 అట్లా అయిపోయింది. అప్పటి వరకు మామయ్య, పెదనాన్న ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మధ్యలో వాళ్ళకు నీళ్ళు ఇలా తీసుకొచ్చి అయితే ఇస్తున్నారు మా పిల్లలు. ఇంక అందరం కలిసి అయితే ఇంటికి పోతున్నాము. కాళ్ళైతే మస్తు కాలుతున్నాయి. అందుకే ఇంకా ఎవరంతట వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే పెట్టినాము. నేను, అక్క, తర్వాత శైలజక్క ముగ్గురం కలిసి వడ్డిస్తున్నాం. మా వాళ్ళందరూ అన్నం తింటున్నారు. నాన్నకి కింద కూర్చొని అన్నం అయితే తినరాదు. తను వచ్చేసి మా పెద్దమ్మ మరియాల నుంచి వచ్చింది. వచ్చేటప్పుడు బస్ ఎక్కి ఆగమైందంట. ఏంటి అంటే మా పెద్దమ్మ ఇంతకుముందు మా ఇంటికి వచ్చింది కానీ వాళ్ళు ట్రైన్లో వచ్చిండ్రు. ఇలా చిట్యాల్లో దిగి అక్కడ నుంచి ఆటో ఎక్కాలి కదా! అక్కడ నుంచి ఏ ఆటో ఎక్కాలో తనకైతే అర్థం కాలేదు. అందుకే తనైతే కొద్దిసేపు ఆగమైంది. మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడిగి బస్ స్టాండ్కి వెళ్తే మషి వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఇక పెద్దమ్మ అందరు కలిసి అన్నం అయితే తినేస్తున్నారు. ఇక మా పిల్లలు కూడా తినేస్తున్నారు. ఈరోజు మా కుట్టి ఉంది కదా, మా సార్ పక్కన కూర్చుంది అన్నం తింటానికి. తన అన్నం సరిగ్గా తినదు. ఇక మా అక్కల కాడ, బావల కాడ అన్నం వదిలేసినా కూడా నడుస్తుంది. కానీ మా సార్ పక్కన కూర్చున్నప్పుడు మొత్తం కంప్లీట్ చేయాలి అంటే భయపడుకుంటూ అన్నం అంతా తినేసింది. తిన్న తర్వాత ఒక చూపు చూసింది మా సార్ని. అంటే ఇక నీ దగ్గర పొరపాటై కూర్చున్నా, మళ్ళీ ఎప్పుడు కూర్చోను అన్నట్టుగా అయితే చూసింది. ఇక అక్క వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు. నేనేమో వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మా అమ్మలు కూడా అన్నం తింటుంది కదా, తనకు కూడా ఆకలి అవుతుంది. అందరితో కలిసి నువ్వు కూడా తినంటే, పిన్ని మీరు వడ్డిస్తున్నారు కదా, మీరు వడ్డించిన తర్వాత నేను వీడియో తీసినాక మీతో పాటు అయితే తింటా అన్నది. లేదు నాన్న మస్తు టైం అయిపోయిందిగా, నువ్వైతే తిను అంటే తను కూడా తినేస్తుంది. ఇక అందరికీ వడ్డించిన తర్వాత మేమైతే అన్నం తినేస్తున్నాము. మా వాళ్ళకేమో పప్పు, తర్వాత వంకాయ, ఆలుగడ్డ, చారు వీటితో కలిసి వడ్డించినాం కదా అన్నము. వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ఈ చిప్స్ అయితే తీసుకురాలేదు. మేము అన్నం తినేటప్పుడు అక్క వాళ్ళు చిప్స్ కావాలంటే తీసుకొచ్చి చిప్స్ పెట్టుకొని అన్నం తింటున్నాం కదా. మా వాళ్ళు అంటారు, మాకేమో పప్పు అవి ఉత్తవే పెట్టి మీరేమో మంచిగా అప్పడాలు వేసుకొని అన్నం తింటురమ్మా అని చెప్పేసి అంటున్నారు. ఇక మేము అన్నం తినేసిన తర్వాత ఒగ్గోళ్ళు కూడా తింటారు అనుకుంటే వాళ్ళు తర్వాత తింటామని చెప్పిండ్రు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది మాది. ఏంటి అంటే ఇస్తరాకులు ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ తెచ్చినాం అనుకొని ఉన్నాయన్నీ వాడేసాము. ఇక తీరా వాళ్ళు అడిగిన టైంకి వాళ్ళకి టిఫిన్ ప్లేట్లలో అన్నం పెట్టాల్సి వచ్చింది. ఎట్లనో అనిపించింది మాకేం అస్సలు మంచిగా అనిపించలేదు. ఇస్తరాకులు ఉన్నాయి అని చెప్పేసి అట్లా అనుకున్నాము. కానీ అవేమో తీరా మా వరకే సరిపోయినాయి. వాళ్ళకి ఆ చిన్న ఇస్తరాకులలో తినడం చాలా ఇబ్బంది అనిపించింది. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని తిన్నారు. కానీ మాకే ఏదోలా అనిపించింది. ఇక అందరం అన్నం తిన్న తర్వాత అందరం చెరొక పనులు అయితే చేసుకుంటున్నాము. మా సంధ్య, అమ్ములు, పెద్దమ్మ కలిసేమో ఇలా బంతిపూలు అయితే పెడుతున్నారు. మా సారు ఇంకో అన్న వచ్చేమో మామిడాకు కడుతున్నారు. ఇక మేమేమో ఇంట్లో పనులు చేసుకుంటున్నాం కదా. ఇక మా అత్తమ్మనేమో ఇందాక మా శేఖర్ బావకి కొబ్బరికాయలు ఇచ్చి ఊర్లోకి అయితే పంపించింది. ఇక మా అత్తమ్మ, మా పెద్దమ్మ ఇద్దరు కలిసి బోనాలు చేయడానికి ఇట్లా ఎట్లా చేద్దాము ఏంది అని అయితే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇవేంటి అంటే ఒక 3, 4 బోనాలు చేయాలి. మేము ఊర్లోకైతే బోనాలు పెట్టిరాము, కొబ్బరికాయలే కొట్టొస్తాము అని చెప్పేసి అత్తమ్మ కొబ్బరికాయలు కొట్టడానికి మా బావని శివని అయితే పంపించింది. ఇక ఇప్పటికీ మళ్ళీ నైట్కి బోనాలు అయితే చేస్తున్నారు అత్తమ్మ, పెద్దమ్మ కలిసి. ఇంకా ఈ పువ్వులు పెట్టడం అయితే అయిపోలేదు. వీళ్ళైతే పువ్వులు పెడుతున్నారు. ఆ ఒగ్గు వాళ్ళేమో అన్నం తింటున్నారు. స్వప్నకైతే వాళ్ళకి వడ్డిస్తుంది. ఈ అన్ననేమో చాలా హెల్ప్ చేసిండు మాకు. తను ఏంటి అంటే బావ వాళ్ళ ఫ్రెండ్, మంచిగా అన్ని పనులలో చాలా హెల్ప్ అయిండు.
ఇక ఈళ్ళొచ్చేసేమో ఈ ఆకులు పెడతారు. ఇక మేము కూడా అన్నం తిన్న తర్వాత గాజులైతే వేసుకుంటున్నాము. అయితే అక్క వాళ్ళు మొన్నెళ్ళి గాజులైతే తీసుకొనొచ్చిండ్రు. ఒక 12, 14 డజన్‌లో తీసుకొనొచ్చిండ్రు. అయితే దాంట్లో ఆయన ఒక్క కట్టలో 10 డజన్లు ఉంటాయని చెప్పిండంట. కానీ దాంట్లోనేమో 8 డజన్లు ఉన్నాయి. అట్లా చాలా మందికి కొంచెం తక్కువ పడ్డాయి. మళ్ళీ అడ్జస్ట్ చేసాము. ఇక నాకొచ్చే వరకేంటంటే ఎట్లాగో నేను కూడా గ్రీన్ కలర్ గాజులే తెచ్చుకున్నాను గదా! అవి కూడా కొత్తయే కదా అని చెప్పేసి ఆ గాజులైతే వేసుకుంటున్నాను. ఈలోగా స్వప్నక్క ఊర్లో వాళ్ళకైతే అది చుట్టుపక్కన వాళ్ళకి చెప్పొచ్చింది. ఏం చెప్పొచ్చిందంటే తర్వాత మేము జోగుకెళ్ళాలి. అంటే బియ్యం అడకరావాలి. ఒక 5 ఇళ్ళ దగ్గర వాళ్ళకైతే బొట్టు పెట్టి జోగికొస్తామని చెప్పి వచ్చిందక్క. ఇక వచ్చిన తర్వాత అందరం కలిసి గాజులైతే వేసుకుంటున్నాము. నాకేంటి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్‌కి గాజులు తొందరగా పడతాయి గానీ, రైట్ హ్యాండ్‌కి తొందరగా పట్టవు. అందుకే మళ్ళీ సబ్బు పెట్టుకొని ఏసుకోవద్దంట. అందుకే శైలజక్క చిన్నగా గాజులైతే ఎక్కిచ్చింది. ఇక అందరం గాజులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందరం చెరొక్క పనైతే చేస్తున్నాము. నేను, పెద్దమ్మ కలిసి బోనాలనైతే పూజిస్తున్నాము. అత్తమ్మ, పెద్దమ్మ ఇద్దరు కలిసి బోనాలు వండిండ్రు. ఇందాక గ్రీన్ కలర్ శారీ పెద్దమ్మనైతే చూయించాను కదా! తనొచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క. పెద్దమ్మ వాళ్ళదేమో భువనగిరి పక్కన ఉండే మరియాల. అందుకే ఈ చిట్యాలకొస్తానికి కొంచెం ఆగమైతే అయ్యింది. ఇంతకు ముందుకు మా వదిన వాళ్ళ ఎమ్మటొచ్చింది గానీ తనెప్పుడూ ఒక్కటి రాలేదు. ఇక మేము కూడా ఈడ బోనాలనైతే పూజిస్తున్నాం కదా! మా వాళ్ళు కూడా అందరూ తలా ఒక పనైతే చేస్తున్నారు. తర్వాత జోగికైతే వెళ్ళాలి. ఇక ఈలోగానే ఈ అన్న వాళ్ళు కూడా నైటు జల్దీకెళ్ళడానికి ఇవన్నీ రెడీ అయితే చేసుకున్నారు. ఈ వీడియో ఇక్కడికి 22 మినిట్స్ వచ్చిందని చెప్పేసి ఇక్కడి వరకే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై. మరి గుడ్ నైట్.